హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతోటి ఒక టేస్టీ స్వీట్ని అయితే చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ, అలాగే చాలా తక్కువ టైంలో అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకునే ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతూ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్వీట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా బెల్లం కరిగించుకోవడానికి వీలుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి. అందులోకి 1 కప్పు నిండుగా తురిమిన బెల్లం వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 4 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. మీరు కొలత కోసం ఏదైనా ఒక గిన్నె కానీ ఏదైనా గ్లాస్ కానీ మెజర్మెంట్ కోసం పెట్టేసుకోండి. అన్నీ కూడా దానితోనే చక్కగా మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 1 కప్పు బెల్లంకి 4 కప్పులు నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలండి. మనకి ఈ బెల్లం అనేది ఎలాంటి పాకం రానవసరం లేదు, జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది. ఇలాగ బాగా కరిగిన తర్వాత జస్ట్ ఇలాగ ఒక్క పొంగు రానివ్వండి. ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటరు చల్లారిపోకుండా ఒక ప్లేట్ పెట్టేసేయండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఈ విధంగా అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ది కానీ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి కొన్ని బాదం పప్పు అలాగే కొన్ని జీడిపప్పులను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి. ఇవే వేసుకోవాలని లేదండి. ఇలాగ బాగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా కొంచెం నెయ్యి అనేది ఉంది కదండి, మీకు అవసరమైతే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే అదే నెయ్యిలోకి 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని ఒక 5-6 నిమిషాల పాటైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం మనకి ఆ పచ్చి కొబ్బరి అనేది లైట్గా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇలాగ వేగిన ఈ పచ్చి కొబ్బరి మొత్తాన్ని కూడా మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం అనేది అంత అని లేదండి, మీకు అవసరాన్ని బట్టి వేసుకోండి. ఇంకెక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వేశాను. అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదండి, బాంబే రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా ఈ రవ్వ వేయించుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. రవ్వ మనకి ఎంత ఎక్కువసేపు వేగితే మనకి అంత టేస్టీగా ఉంటుంది. అలాగని రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కనీసం ఒక 10 మినిట్స్ పాటైనా ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇలాగ ఫిల్టర్లోకి వేసేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలాగా ఈ నీళ్లు మొత్తం వేసేసుకోండి. నీళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం గడ్డలు కింద కడుతుందండి. ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ కొంచెం మ్యాష్ చేసినట్లుగా అయితే చక్కగా కలిసిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండండి. మనకి చిక్కబడుతుంది, ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇది మనకి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత ఇలా ఇందులోకి అయితే యాలకుల పొడి వేసుకోండి. అలాగే మరి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. చెప్పాను కదా, నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనేనండి. మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలాగ బాగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకొని లాస్ట్లో ఈ విధంగా ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలుపుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకి రవ్వ కేసరి లాగా ఉంటుందండి, కానీ రవ్వ కేసరి కంటే కూడా చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇదైతే రంగున్ పుట్టు అండి, ఈ స్వీట్ పేరు. కేరళ స్పెషల్ స్వీట్ అండి ఇది. పచ్చి కొబ్బరి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలాగ పచ్చి కొబ్బరి
అలాగే మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకొని లాస్ట్లో ఫైనల్గా ఈ విధంగా నెయ్యి వేసేసుకోండి. కొంచెం మనకి వేసిన నెయ్యి అంతా కూడా కొంచెం లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది సుమారుగా అయితే నేను ఒక పావు కప్పు వరకు నెయ్యి యూస్ చేశానండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇంతేనండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ స్వీట్ టేస్ట్ మీకు ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.